అవును సార్. మరి వాళ్ళు ఏర్పాటు చేయడం కష్టం కదా నాకు. బాగా మంచి ర్యాంకులలో ఉన్నాయి సార్. అంటే చిన్నపిల్లలు కూడా చాలా తక్కువ ఇక్కడ సింగిల్స్ మొత్తం 10 మందికి వాళ్ళకి వాష్రూమ్ ఉంది సార్. ఆర్ఫన్ చేయగలనా అదేం కాదు. అంటే బీద పిల్లలు సార్, తల్లిదండ్రులు అంటే ఒకరుండి ఒకరు లేక ఫైబర్స్ అంటే రెస్క్యూనా మీరు రెస్క్యూ చేసి తీసుకొస్తారా? లేదు సార్. అంటే నేను ముందు ఎవరు హూ బ్రాట్ దెమ్ టు ది హాస్పిటల్ అంటే ఎవరు తీసుకొస్తారు మీ దగ్గరికి? సార్ ముందుగా నేను ఒక 20 మెంబర్స్ నా దగ్గర ఉన్నారు సార్. అది కాలేజీకి వెళ్ళారు సార్ ఫస్ట్. అక్కడ ఒక 20 మెంబర్స్ తీసుకొని వచ్చినాను. వాళ్ళు చదివి బాగా మంచి క్లాసులలో వస్తూ ఉంటే వాళ్ళ తరపునే కొంతమంది తెలుసుకొని వచ్చి చేరినారు సార్. ఎక్కడ వాళ్ళకి మామూలుగా అప్లై చేసినాను సార్. ఎప్పటి నుంచి 18 నుంచి సార్. మరి అప్పటి నుంచి అంటే అప్పుడు అప్లై చేసిన సార్, కరోనా టైంలో అప్పుడు ఇవ్వలేదు సార్. కరోనా అయిన తర్వాత మళ్ళీ సిడబ్ల్యూసీ వాళ్ళు వచ్చి 2-3 సార్లు చెక్ చేసిపోయినారు సార్ నా భూమిని. అప్పుడు మీరు ఇట్లా తీసుకోవాలి మాకు అడ్మిషన్ అంటే నేను అప్లికేషన్ పెట్టినాను సార్. అది వెరిఫికేషన్లోనే ఉంది సార్. ఇంకా అడ్మిషన్ అయితే రాలేదు. తీసుకోమని నిన్న పోయిన వారమే తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. అప్లై చేసినాను సార్. మీరని కాదు, ఇల్లీగల్ యాక్టివిటీస్ అని కొన్ని హోమ్స్లో బయటపడుతున్నప్పుడు అన్నెసరీగా మీ మీద ఒక బ్యాడ్ రూమర్ స్ప్రెడ్ అవుతుంది అంతే కదా. అదే పర్మిషన్ మీరు రన్ చేస్తున్నారనేది కనుక గవర్నమెంట్ దృష్టిలో ఉంటే ఏదైనా ఫ్యూచర్ కాంప్లికేషన్స్ లేకుండా ఉంటాయి కదా. అప్లై చేసినాం సార్. నేను అక్కడ కడపలో కూడా వచ్చి సార్ అంతా కూడా కలిసి వచ్చినాను సార్. వాళ్ళు వీలు తీసుకొని వచ్చి చెక్ చేస్తాను. ఇటుపక్క Okay.